చంద్రబాబు ప్రభుత్వం ఆహార భద్రతా విభాగాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ కొరవడింది. ఉప్పు, కారం, పసుపు, పాలు ఇలా అన్ని రకాల ఆహార పదార్థాల కల్తీ రోజురోజుకు పెచ్చుమీరుతుంటే నియంత్రణ చర్యలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సురక్షిత, పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రోత్సహించడానికి దేశంలోని రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2022-23-24తో పోలిస్తే బాబు పాలన 2024-25లో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వహించిన తనిఖీలు తగ్గినట్టు వెల్లడైంది. రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేయాల్సిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అధికారులు, సిబ్బంది లేక కనుమరుగయ్యే దుస్థితిలో ఉంది. ఈ విభాగానికి 723 శాంక్షన్ పోస్టులు ఉండగా ఏకంగా 80% అంటే 580 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేవలం 143 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైజాగ్, గుంటూరు, తిరుపతిలో ఫుడ్ సేఫ్టీ ల్యాబులను కేంద్రం మంజూరు చేసింది. అదేవిధంగా తిరుమల, కర్నూలు ల్యాబులకు అప్పట్లోనే ప్రతిపాదనలు పంపారు. వీటిని 100 కోట్లతో పూర్తిగా కేంద్రమే ఏర్పాటు చేస్తుంది. పరికరాల కొనుగోలుకు టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు కూడా ఇచ్చారు. వీటిల్లో పనిచేయడానికి ఒక్కో ల్యాబ్లో సగటున 50 మంది సిబ్బందిని నియమించాల్సి ఉంది. నెల రోజుల్లో తిరుమల, వైజాగ్ ల్యాబులు అందుబాటులోకి రానున్నాయి. మరో 6 నెలల్లో మిగిలిన ల్యాబులు అందుబాటులోకి రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం సిబ్బంది నియామక ప్రక్రియను ప్రారంభించనే లేదు. రాష్ట్ర కార్యాలయంలో జాయింట్ ఫుడ్ కంట్రోలర్, డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పదోన్నతి ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. పదోన్నతికి అర్హులైన అధికారులు ఉన్నప్పటికీ జిల్లాలు వదిలేసి రావాల్సి వస్తుందని వారు పదోన్నతులు చేపట్టకుండా అడ్డుపడుతున్నారనే విమర్శలున్నాయి. అరకొర తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్ను పరీక్షించడానికి ల్యాబుల్లో కనీస వసతులు కూడా లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ కార్యక్రమంలో భాగంగా 4 మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వాహనాలు కొన్నారు. వీటిని ప్రభుత్వం మూలన పడేసింది.